వెల్కమ్ టు E6 టీవీ. వార్నింగ్ ఇచ్చి నెల రోజులు తిరగకుండానే ఐబొమ్మ నిర్వాహకుడిని సెల్లో పడేశారు. ఇక్కడి వరకు ఓకే. ఇప్పుడు ఆ నిర్వాహకుడికి పడే శిక్ష ఏంటి? ఐబొమ్మ బ్యాన్ కానుందా? ఇది చిత్ర పరిశ్రమకు ఎలాంటి లాభాలను తెచ్చిపెడుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఒక మనిషి ఖర్చు చేసే వినోద వ్యయాన్ని దాదాపు తగ్గించేసిన ఐబొమ్మ సినిమా వాళ్ళను మాత్రం దారుణంగా దెబ్బతీస్తుంది. ఈ సినిమా బాగుందన్న పాజిటివ్ టాక్ వచ్చేలోపు ఇందులో టీజర్ వేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓజీని కమింగ్ సూన్ అని చెప్పి మరీ వదులుతారు. కనీసం 1-2 రోజుల టైం కూడా ఇవ్వకుండా ఈ పైరసీ సైట్ లో ప్రతి సినిమా ప్రత్యక్షమవుతుంది. ఈ పైరసీ సినిమాలను వీరెలా తీస్తారో కూడా వివరించారు పోలీసులు. స్టాండ్ బై యాప్ ని తమ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటారు. సినిమా ఎలా తీసినా సరే అది సరిచేసి ఒక వీడియో రూపొందించి డెలివరీ చేస్తుంది. ఎక్స్ట్రా మనీ కోసం కొంతమంది ఈ పని చేస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. ఇలా అధిక డబ్బు కోసం సినిమాలను ముందుగానే రికార్డ్ చేస్తున్న వారిలో ఓ ఏసీ టెక్నీషియన్ కూడా ఉన్నారు. అతని పేరు కిరణ్. వీరిని క్యాంప్ క్యాడర్స్ అంటారు. అమలాపురానికి చెందిన కిరణ్ ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తూ మరింత ఎక్కువ డబ్బు అవసరానికై ఈ ఫీల్డ్ లోకి వచ్చాడని పోలీసులు చెబుతారు. ఇతన్ని ఎటకేలకు పట్టుకున్న పోలీసులకు ఈ మొత్తం నెట్వర్క్ ఎలా నడుస్తుందో అర్థమైపోయింది. పోలీసులు తమపై నిఘా పెట్టారని తెలిసిన ఐబొమ్మ ఇటీవల ఒక మెసేజ్ రిలీజ్ చేసింది. ఇందులో ప్రధాన చర్చనీయాంశం ఏంటంటే హీరోలకు అంతంత రెమ్యునరేషన్లు ఎందుకన్నది. నిజానికి ఒక సినిమాలో సగం క్యాస్టింగ్ కి సరిపోతుంది. అందులోనూ సగం హీరోకి వెచ్చించాల్సి వస్తుంది. ఇక్కడ ఐబొమ్మ వాడికి తెలియాల్సింది ఏంటంటే హీరో ఆ సినిమాకు మెయిన్ మార్కెట్ లీడర్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అంటూ గతంలో పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు ఒక మార్కెట్ విస్తరణ జరిగింది. ఈ మార్కెట్ ఆయా నటుల సినిమాల కలెక్షన్లను బట్టి ఏర్పడుతుంది. చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఊరికే ఇవ్వలేదు, ఆయన సినిమా కలెక్షన్లను బట్టి ఇచ్చారు. ఇప్పుడంటే బాలకృష్ణకు నటసింహ అంటూ ఏవో బిరుదులున్నాయి. కానీ గతంలో బాలకృష్ణకు బాక్సాఫీస్ బొడాంచా అనేవారు. అంటే బాలకృష్ణ సినిమా గానీ హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక ఆ కలెక్షన్ లో వరద అంత తేలిగ్గా ఆగదు. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో బాలయ్య సినిమాలు నాన్ స్టాప్ గా నడుస్తుంటాయంటే అతిశక్తి కాదేమో. ఇక నాగార్జున, వెంకటేష్ సంగతి సరే. నాగార్జున, శివ వంటి ప్రయోగాత్మక చిత్రకాలు కేరాఫ్ అయితే వెంకటేష్ చంటి తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి పెట్టింది పేరు. ఇక ప్రెసెంట్ జనరేషన్ హీరోలకు ఒక మార్కెట్ ఉండడం, ఆ మార్కెట్ ప్రకారమే వారి రెమ్యునరేషన్లు ఇవ్వడం జరుగుతోంది. ప్రొడ్యూసర్లు కూడా ఏం ఊరికే డబ్బులు ఇవ్వరు. వారికున్న మార్కెట్ పరిధిని బట్టి పారితోషికాలుంటాయి. చిరంజీవి చెప్పడం కూడా అదే. జనం థియేటర్ల బాట పట్టాలంటే ఓటీటీలో తెలుగు డబ్ అవుతున్న హాలీవుడ్ రేంజ్ తరహా మూవీస్ మనము తీయాలనే ఇంత ఖర్చని చెప్పుకున్నారాయన. తానేదో పెద్ద తెలుగు సినిమా ఫీల్డ్ ని ఉద్ధరించడానికి వచ్చిన రీఫార్మర్లా ఈ ఐబొమ్మ హ్యాండిల్ మెసేజీలు పాస్ చేయడం, చేసిన తప్పుకు బదులు చెప్పమంటే హీరోల పారితోషికాలను నిలదీయడం సరికాదంటారు పోలీసులు. అది వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో వీళ్ళెవరని అంటారు అధికారులు. ఇదిలా ఉంటే పోలీసులకు ఐబొమ్మ నిర్వాహకుడు వార్నింగ్ ఇచ్చారు. గత నెల అక్టోబర్ 3న దమ్ముంటే తమను పట్టుకోవాలని పోలీసులకే సవాల్ విసిరారు. నిర్మాతలు సైతం ఐబొమ్మ ద్వారా తమకు జరుగుతున్న నష్టాన్ని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదుల రూపంలో వెల్లడించారు. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు నవంబర్ 14న అరెస్టు చేశారు. ఆ నిర్వాహకుడి పేరు రవి. వీడే తన ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా సినిమాల పైరసీ, ఓటీటీ కంటెంట్ ను అందుబాటులోకి తీసుకువస్తే సినీ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారాడు. తనపై చర్యలు తీసుకుంటే పోలీసుల వ్యవహారాలన్నీ బయటపెడతానంటూ రవి ఆ సందర్భంగా పోలీసులకే సవాల్ చేసి బెదిరించే స్థాయికి వెళ్లాడు. రవినైతే పట్టుకున్నారు. అతనికి పడే శిక్షల గురించి చర్చ మొదలైంది. 1957 కాపీరైట్ చట్టం ప్రకారం పైరసీ ఒక నేరం. 2019లో పైరసీ రాకాసిని ఎదుర్కోవడానికి ఈ చట్టాన్ని సవరించారు కూడా. దీని ప్రకారం చట్టవిరుద్ధంగా సినిమా రికార్డింగ్ చేయడం, పంపిణీ చేయడం వంటివి తీవ్రస్థాయి నేరాలుగా పరిగణిస్తారు. పైరసీ చేసినట్టు రుజువైతే ఎలాంటి శిక్షలుంటాయో చూస్తే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తారు. 4 ఏళ్లుగా పైరసీ చేస్తున్న కిరణ్ ద్వారా ఇండస్ట్రీకి సుమారు 4,000 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం సంభవించిందని అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.